హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చిన్ని చిలకమ్మ. ఈరోజు నేను పిల్లల కోసం ఉగ్గు ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నానండి. దీనికోసం 2 ఇంగ్రీడియంట్స్ కావాలన్నమాట. ఒకటిది రైస్, రెండోది పప్పు అండి. ఇక్కడ నేను 3 కప్పుల బియ్యానికి 1 కప్పు పప్పు తీసుకోవాలి. నేను ఇక్కడ కందిపప్పు తీసుకుంటున్నానండి, నాకు కందిపప్పు అవైలబుల్గా ఉందని. లేదు పెసరపప్పు ఉన్నా సరే మీరు పెసరపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇలా 3 కప్పులకి 1 కప్పు పప్పు తీసుకోవాలి, 3:1 రేషియోలో. ఇలా తీసుకున్న వాటిని బాగా కడిగి 1 గంట సేపు నానబెట్టాలండి. అలా నానేసిన పప్పుని, బియ్యాన్ని గంట తర్వాత వాటిలోంచి నీళ్ళు తీసేసి మొత్తం మాయిశ్చర్ లేకుండా మొత్తం నీటిని ఇట్లా తీసేయాలి. నేనైతే అందులో కొంచెం వాటర్ ఉందని చెప్పి ఇలా జల్లీలో వేసుకొని ఉన్న నీటి మొత్తాన్ని క్లియర్ చేసుకుంటున్నాను అనమాట. తర్వాత ఒక బాణీ తీసుకొని దాంట్లో ఏంటంటే ఫస్ట్ ప్రీహీట్ చేసుకోవాలండి, ఒక 5 మినిట్స్ పాత్ర వేడయ్యేంత వరకు. అలా వేడైన తర్వాత దాన్ని సిమ్లో పెట్టుకొని మనకి ఆల్రెడీ రెడీ చేసిన పప్పు బియ్యం ఉంది కదండి, దాన్ని అందులో వేసుకోవాలి. వేసుకొని ఒక పావు గంట 20 నిమిషాల్లో మనకు రెడీ అయిపోతుందండి. దీంట్లో ఏంటంటే స్టార్టింగ్లో ఒక 3 మినిట్స్ ఒకసారి కలుపుతూ ఉండాలన్నమాట. తర్వాత వాటర్ అనేది పోయే కొద్దీ ఎండింగ్లో మనకు తర్వాత ఒక 5 మినిట్స్కి ఒకసారి అట్లా టైం లైన్ అనేది పెంచుతూ ఉండాలి. ఇలా ఒక 15-20 మినిట్స్లో అయిపోతుంది మనకు. మీకు చెప్తాను ఎప్పుడు అనేది మీకు ఆఫ్ చేయాలి ఏంటనేది క్లియర్గా చెప్తాను మీకు ఇక్కడ. దీనివల్ల ఏంటంటే మెయిన్గా మనం ఇప్పుడు సెర్లాక్ కానీ ఫారింగ్స్ కానీ పెడుతుంటాం కదండి, పిల్లలకి కొని పెడుతుంటాం కదా. ఈ రోజుల్లో ఆల్మోస్ట్ అన్ని ఫుడ్స్ కూడా కల్తీగా ఉంటున్నాయి. వాటిలో కూడా ఏంటంటే షుగర్ యాడ్ అవుతుంది అని, కొంచెం స్వీట్గా ఉంటుంది కదా, షుగర్ యాడ్ అవుతుందని చెప్పేసి చాలా వాటెవర్ అది రూమర్ అవ్వచ్చు, నిజం అవ్వచ్చు తెలియదు. బట్ ఏంటంటే ఇట్లాంటి టెన్షన్స్, కన్ఫ్యూజన్స్, భయాలు మనకు లేకుండా మనం ఓన్గా మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటే అది కూడా పిల్లలకి మనకు అదొక సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదా. అండ్ ఓకే హెల్తీగా పెడుతున్నాను అనుకోవచ్చు. దీంట్లో ఏంటంటే మనం బియ్యం పప్పుతో చేయడం వల్ల, బియ్యం వల్ల బేబీకి కార్బోహైడ్రేట్స్ అనేవి అందుతాయి బేబీ బాడీకి, అండ్ పప్పు వల్ల ప్రోటీన్స్ అనేవి అందుతాయి. సో 6 మంత్స్ దాటిన పిల్లలకి ఏంటంటే 6 మంత్స్ నుంచి వాళ్ళ వెయిట్ పెరగడం అనేది చూసుకోవాలండి మనం ముఖ్యంగా. సో సాలిడ్ ఫుడ్సే ప్రిఫర్ చేయాలని చెప్పి డాక్టర్స్ చెప్తూ ఉంటారు. సో అందుకోసం నేను ఇంట్లో ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటాను అనమాట. అండ్ ఇది చాలా ఈజీ పద్ధతి అండి. ఎంత బిజీగా ఉన్నా సరే మనం దీన్ని ఈవెన్ వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కావాల్సింది కూడా ఈ 2 ఐటమ్సే. సో చూసారా, ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ చాలా అంటే మొత్తం నీళ్ళు లేకుండా చాలా పొడిగా కనిపిస్తుంది చూడండి. ఇంకొంచెం అక్కడక్కడ మెరుస్తుంది, అక్కడ వాటర్ ఉంది, దాన్ని కూడా అలా పోయేలా ఇంకా బాగా పొడిగా వచ్చే వరకు అట్లా కలుపుకుంటా మధ్యలో మనం చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం బేబీకి హెల్తీ ఫుడ్ని అందిస్తున్నాము. సో మనకు టెన్షన్ ఉండదు, అండ్ మన చేతితో చేసిన దానికి మనకు ఒక హ్యాపీనెస్ ఉంటుంది. సో ఇక్కడ చూసారు కదండి, ఇలా పొడిగా ఫుల్గా పొడిగా అయిపోయిందనమాట. ఇంకా ఇది రెడీ టు దీన్ని స్విచ్ ఆఫ్ చేసుకొని మనం దీన్ని గ్రైండ్ చేసుకోవచ్చు. గ్రైండ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది ఇది. సో మనం ఇంక ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇలా అయిన తర్వాత దీన్ని తీసుకొని కూల్ చేసుకోవాలండి. ఇదంతా కూల్ అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. బాగా ఫైన్ పౌడర్ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలండి దీన్ని. సో ఇదేంటంటే 6 మంత్స్ బేబీకి స్టార్టింగ్ ఫుడ్ అండి. మనం బేబీకి ఎప్పుడైతే ఫుడ్ని రెడీ చేయాలనుకుంటాం కదా, ఫుడ్ ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటాం కదండి, ఫస్ట్ టైం పెట్టాలనుకున్న వాళ్ళకి ఇది బేసిక్ ఫుడ్ అనమాట. ఈ రెండింటిని యాడ్ చేసుకొని మీరు కావాలంటే ఒక 2-3 జీలకర్ర కూడా వేసుకోవచ్చు దీంట్లో. జస్ట్ 2-3 చెంచాలు కాదండి, జస్ట్ 2-3 అరుగుదల కోసం. అయితే నాకు ఫుల్గా పౌడర్ అంత ఫుల్గా రాదు, చిన్న పప్పు గింజలు కానీ బియ్యపు గింజలు కానీ మిగిలిపోతుంటాయి అన్నమాట. దాన్ని తీసుకొని ఇట్లా ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇది మనకు 0 వేస్టేజ్ అండి. దీనివల్ల ఏంటంటే
మనం ఇలా జల్లిస్తున్నాం కదా, జల్లించిన తర్వాత ఫైన్గా వచ్చిన పౌడర్ని బేబీకి యూజ్ చేస్తాము. అండ్ ఈ పైన వచ్చింది చూడండి, ఇట్లా మనకు పప్పు కానీ బియ్యం కానీ ఉండాలి, దీన్ని మనం జావలో చేసుకోవచ్చు. లిటరల్లీ చాలా టేస్టీగా ఉంటుందండి. అది కూడా మనకు సింపుల్గా అయిపోతుంది మనకు కూడా ఫుడ్. ఇలా ఫైన్గా వచ్చింది చూడండి, దీన్ని ఇంకా ఉడకబెట్టుకొని బేబీకి దీంట్లో నీళ్ళేసి బాగా మరిగించి బేబీకి పెట్టడమేనండి. ఇది ఇవాల్టి వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చిన్ని చిలకమ్మ.